అవతార్ ఫౌండేషన్ వాళ్ళకి దీన్ని అందించినటువంటి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రంగనాథ్ సార్కి ఇది వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ప్రతిరోజు అంటే వాళ్ళ నేను చెప్పేటటువంటి జీవన శైలి ఏంటంటే ప్రతిరోజు మనం పాటించవలసినటువంటి నియమాలు వీటిని పాటించడం ద్వారా మనం ఏ విధంగా ఉంటాం, మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఉదయం 5 గంటలకి నిద్ర లేచిన వెంటనే 40 నుండి 60 నిమిషాల పాటు నడవాలి. దీనివల్ల మనలో ఉండేటటువంటి వేడి పుట్టి అంతా కూడా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉండి బాగుంటుంది. సెకండ్, వేడి నీటిలో ఉదయం 6 గంటల కంటే మనం వాకింగ్ చేసి వచ్చిన తర్వాత 6 గంటలకు వేడి నీటిలో ఒక నిమ్మకాయను ఒక చెంచా తేనె కలిపి తీసుకోవడం వల్ల బాగుంటుంది. తర్వాత 8 గంటలకు రాగి జావ తాగితే బాగుంటుంది. అలాగే అల్పాహారం అని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు దోశలు కాకుండా బన్సీ రవ్వతో చేసినటువంటి ఉప్మా కానీ లేదా ఓట్స్ కానీ తీసుకోవడం వల్ల చక్కగా తేలికగా జీర్ణమయ్యి ఆరోగ్యం బాగుంటుంది. లేదా మొలకలు తీసుకుంటే చాలా మంచిది. ఈ మొలకల్ని కూడా చాలా వరకు ఉడికించి అన్ని రకాలు కలిపి పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ అది వేసుకుని తినడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. 11 గంటలకు ఏదో ఒక పండు తినాలి కంపల్సరిగా. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండును తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అదే షుగర్ పేషెంట్లకైతే హాఫ్ యాపిల్ పండే తినాలి, సగం యాపిల్ పండే తినాలి, పూర్తిగా తినకూడదు. అలాగే ఒక నారింజ పండు కానీ ఒక కమలా పండు కానీ ఒక బత్తాయి పండు కానీ తినొచ్చుని. అలాగే ఒక కప్పు బొప్పాయి ముక్కలు తినొచ్చు, ఒక కప్పు కర్బూజా ముక్కలు తినొచ్చు, లేదా కొన్ని దానిమ్మ గింజలైనా తినొచ్చును. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంటన్నర లోపు చాలా మంది అవకాశం కుదరలేదని, ఒక్కొక్కళ్ళు 2 గంటలకి 3 గంటలకి టైం కుదరలేదని అలాగా తింటూ ఉంటారు. ఆ విధంగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా ఒకే సమయానికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంటన్నర కల్లా కప్పు రైస్ ఎక్కువగా, ఎప్పుడు కూడా రైస్ ఎక్కువ తినకూడదు. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం తెల్లవన్నం, తెల్ల పంచదార, తెల్లటి వస్తువులు అవి తినకూడదని. ఎక్కువ కూర, ఎక్కువగా పప్పు, రోటి పచ్చడి అంటే నిలవ ఉన్న పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు. కొద్దిగా మాత్రమే తినాలి. ఏదో ఏ రోజు చేసినా ఆ రోజు తినడం వలన ఆరోగ్యం హాయిగా ఉంటుందంటే ఆరోగ్యం కుదుట పడుతుంది. అంతేకాకుండా కప్పు పెరుగుతో భోజనాన్ని ముగించాలి. తర్వాత వేయించిన వేపుళ్ళు అవి ఎక్కువగా తినకూడదు. అందులో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా అన్ని పాటించాలి. వేయించిన వేపుళ్ళు అని ఎక్కువగా ఈ వేపుడు ముక్కలంటేనే చాలా మంది ఇష్టపడతారు, వేపుళ్ళు అంటేనే. కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే ఎక్కువగా నూనె కూడా వాడకూడదు. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఒక గ్లాసు మజ్జిగ గాని లేదా గ్రీన్ టీ కానీ అలాంటివి షుగర్ లేకుండా తేనె కలుపుకుని అలా తాగితే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే 2 బిస్కెట్లు కానీ లేదా నూనెతో తయారు చేసినవి కాకుండా ఉండేటటువంటివి ఏవైనా స్నాక్ గా తీసుకుని రాత్రి 7:30 నుండి 8 లోపు అల్పాహారాన్ని ముగించాలి. భోజనం చేసే వాళ్ళైతే పడుకోవడానికి ముందుగా 3 గంటల ముందు భోజనం కానీ అల్పాహారం కానీ ఏదైనా తీసుకుని 1 కిలోమీటర్ వరకు నడవాలి. తిన్న తర్వాత తినేసేం కదా అని సల్లి చూస్తూ పడుకోకూడదు. తినేసిన తర్వాత 1 కిలోమీటర్ పాటు నడవాలి. అవి కూడా ఎలాంటివి తీసుకోవాలంటే 50 అబవ్ ఉన్న వాళ్ళైతే 1-2 చపాతీలు లేదా బన్సీ రవ్వతో చేసిన ఉప్మా లేదా ఓట్స్, మనకి నచ్చినట్టుగా నూనె లేకుండా ఓట్స్
తీసుకుంటే హాయిగా జీర్ణమయ్యి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసుడు ఆవు పాలల్లో పసుపు కలుపుకొని గోరువెచ్చగా తాగి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. ఇవన్నింటికన్నా ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఏది జరిగినా ఇది జరుగుతుంది, మనం ఏం చేసినా దీన్ని ఆపలేము, కాబట్టి ఏదొచ్చినా సరే దేన్నైనా మనం సంతోషంగా స్వీకరించాలి అని అనుకుంటూ అన్నింటినీ కష్టం వచ్చినా నిన్న సుఖం వచ్చిందని వాళ్ళు ఆనందపడిపోకూడదు, ఇవాళ కష్టం వచ్చిందని దుఃఖపడకుండా హాయిగా ప్రశాంతంగా మానసిక ఒత్తిడులకు దూరంగా ఉండాలి. నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా జీవనం గడపాలి. ఈ విధంగా గడిపితే ప్రతి వ్యక్తి కూడా హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటారు. అందరికీ ధన్యవాదాలు.